పెద్దపల్లి పట్టణంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దపల్లి తరఫున స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగినది। ఈ బంద్కు ముఖ్య కారణం ఏంటంటే గత మంగళవారం జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పహల్గాం గ్రామంలో భారత పౌరులకు దాదాపు 26 మంది భారతీయులు మరియు 2 విదేశీయులు 28 మందికి పొట్టన పెట్టుకున్న ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఈరోజు పెద్దపల్లి పట్టణం లాక్డౌన్ మాదిరిగా బంద్ చేయడం జరిగినది। ఈ బంద్కు ఏంటంటే ఎవరైతే చనిపోయారో ఆ వారికి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుచు ఈ బంద్ కార్యక్రమం నిర్వహించడం జరిగినది। ఈ బంద్కు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దపల్లి తరఫున పూర్తిగా మద్దతు ఇస్తున్నాం। కేంద్ర ప్రభుత్వం ఏ డిసిషన్ ఏ ఆలోచన విధానం చేసినా కూడా పెద్దపల్లి పట్టణ పౌరులు వారికి అండగా ఉంటాం। అవసరం అయితే పెద్దపల్లి పట్టణ ప్రజలు కూడా పాకిస్తాన్ పోయి కూడా యుద్ధం చేసే కెపాసిటీ ఉన్నది। ఆ పాకిస్తాన్ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళకు మా ముందర మిలిటరీ ఉండమని చెప్పి మేము కూడా వాళ్ళ వెనుక ఉండి ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులతో మేము ధైర్యంగా కొట్లాడే పరిస్థితిలో మేము ఉన్నాం। కావున ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో అయితే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారో వారికి మరణదండ ఇస్తారా, వాళ్లకు కాల్చి పారేస్తారా, వాళ్ళకు ఉరి శిక్ష ఇస్తారా కేంద్ర ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం। అలాగే పెద్దపల్లి పట్టణ బంద్కు సహకరించినటువంటి పెద్దపల్లి జిల్లా పోలీస్ అధికారులు కానీ పెద్దపల్లి డివిజన్ అధికారులు కానీ ఇతర అధికారులు కూడా మాకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము కూడా భారతీయులం మేము బంద్ చేస్తామని ముందు వచ్చినట్టు మా సోదర సమానులు కూరగాయల మార్కెట్ కానీ ఆటో యూనియన్ సోదరులు కానీ వ్యాన్ అసోసియేషన్ సభ్యులు కానీ లారీ అసోసియేషన్ సభ్యులు కానీ ఇతర అన్ని రకాలైనటువంటి బిజినెస్ మెన్స్ కూడా ఇలా బంద్ చేసేందుకు పెద్దపల్లికే గర్వకారణం। ఇదే ఏంటంటే పెద్దపల్లి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో దాదాపు అన్ని రకాల యూనియన్ అన్ని రకాల సభ్యులు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు। వాళ్ళందరూ కూడా మరీ సవినంగా వారి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఏదైతే ప్రజలు మాకు సహకరించిందో షాప్ యజమానులు సహకరించిందో వివిధ పరిశ్రమల వేత్తలు సహకరించి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। ఇంకొకసారి చెప్తున్నాం, పెద్దపల్లి పట్టణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారికి మేము పూర్తి మద్దతు ఇస్తూ మేము ముగిస్తున్నాం।